ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేసిందెవరో అసెంబ్లీలోనే చర్చిద్దాం. దీనికి సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అయితే ఈ సవాల్కి సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీలోనే సమాధానం ఇస్తామంటున్నారు. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. నువ్వు ఇలా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ. నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మది రేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.